వెల్కమ్ టు మెగాని టీవీ పక్కా లోకల్. ఎమ్మెల్యే నాయని కూడా చైర్మన్ వెంకటరామిరెడ్డిలపై మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు. వరంగల్లో గజం స్థలం 1.50 లక్షలు ఉంటే కూడా వేలంలో 60,000కే విక్రయించాలని మండిపడ్డారు. ఎమ్మెల్యే కొందరు సిండికేట్తో కలిసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆఫ్లైన్లో జరిపిన టెండర్లలో అవకతవకలు జరిగాయన్నారు. సుమారు 70 కోట్లు అవినీతి చేశారని ఫైర్ అయ్యారు. ఇక హెచ్సియు తరహాలో భద్రకాళి చెరువుపై ఎమ్మెల్యే కూడా చైర్మన్ కన్నేశారని అన్నారు. జరిగినటువంటి అవినీతికి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలి. అక్కడ జూన్ 21న ఒక ఇద్దరు తోడు దొంగలు, ఒకళ్ళు రాజేందర్ రెడ్డి, ఇంకోళ్ళు వెంకటరామరెడ్డి చైర్మన్. ఈ రాజేందర్ రెడ్డి అన్ని హౌలా మాటలు, చూతే కట్టలు, చిన్న పెద్ద మర్యాద తెలియదు, కాక అడ్డిమారు గుడ్డి దెబ్బలు గెలిచి ఇష్టం వచ్చినట్టు మాటలతోని అవినీతి చేష్టలతోని ప్రతిపక్ష పార్టీలపైన బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. వీరు చేసినటువంటి అవినీతి ఏంటంటే చాలా ఉన్నాయి, చాంతాడంత ఉన్నాయి అవినీతి 3 ఏళ్లలో. కానీ కొన్ని మాత్రం మీ దృష్టికి తీసుకొస్తా. నేను తీసుకొచ్చుడు కాదు, స్వయంగా పేపర్ వాళ్ళే రాసిండ్రు. అవన్నీ కూడా మీకు రుజువులతో చూపెడతా. ఒకటి, మొన్న జూన్ 21న జరిగినటువంటి కూడా వేలం పాటలు. హైదరాబాద్నేమో 300 కోట్లు 400 కోట్లు ఎకరం అంటారు. రెండో రాజధానినేమో 1,50,000కు పోయే గజం జాగను ఒక రింగ్ ఫామ్ అయి సారా వేలం పాటలు పాడుతుంటే గుండాగన్లు వచ్చి పాటను తక్కువ చేసి ఆ దుకాణాలు ఎట్లా తీసుకుంటారో ఆ తీరుగా సారా గుండాలో తలపించే విధంగా కూడా కార్యాలయంలో వీళ్ళకి ఇష్టమైనటువంటి అనుచరులను పంపించి గుండాగిరి చేసి ఫోన్ల ద్వారా బెదిరించి 1,50,000కు పోవాల్సినటువంటి గజం జాగా ఈరోజు అప్పనంగా 60,000, 65,000, 69,000 అని చెప్పి సిండికేట్ అయ్యి ఎక్కడైతే ఆక్షన్ ఉండానో ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆన్లైన్ టెండర్లు చేస్తున్నారు. హ్యామ్ టెండర్లు అంటున్నారు, ఈ టెండర్లు అంటున్నారు, ఆ టెండర్లు అంటున్నారు. చిన్న కాంట్రాక్టర్లను కూడా బతకనియకుండా గిడ్లు అన్నీ కూడా హాస్టల్ టెండర్లు కూడా పెద్దలకు అపనంగా కట్టబెడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రము ఆఫ్లైన్ టెండర్లట. అది కూడా స్థలం దగ్గర కావాల్సినటువంటి టెండర్లు ఎక్కడ పెట్టినరయ్యా అంటే కూడా కార్యాలయంలో 4 గోడల మధ్య నలుగురు పాట పాడతారు. అది ఒకళ్ళు 65 అంటే 66, 67, 1000 పెంచి అది సుమారు 2 ఎకరాల 27 గుంటల స్థలం. అంటే 1,50,000కు పోవాల్సినటువంటి ఇది 65, 70,000 వేసుకోండి భయ్, ఇంకా 70,000 అంటే సుమారు 70 కోట్ల అవినీతి మొన్న జూన్ 21నే జరిగింది. ఇది కాకుండా రెండోది, అక్కడ ఏండ్ల నుంచి అభయ ఆంజనేయ ఆలయం కోసము 5 ఎకరాల 10 గుంటల స్థలం ఇచ్చారు. ఇస్తే అక్కడ ఆలయాలు ఉన్నాయి, సరస్వతి ఆలయం ఉన్నది, ఆంజనేయుల ఆలయం ఉన్నది, ఇంకా ఇంకొక ఆలయం కూడా శివాలయం కూడా ఉంది. దాని కింద ఒక 5 ఎకరాలు ఉంటే ఇది అప్పనంగా వీళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఒక స్టార్ హోటల్కు మరి కట్టబెట్టాలని చెప్పి అక్కడ కూడా మరి అక్వైర్ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. ప్రస్తుతానికి వీళ్ళకు అనుకూలమైనటువంటి ఒక స్టార్ హోటల్ యజమానితోని కుంభక్కై ఇంట్లో కూడా అవినీతి జరిగింది. వారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. కూడాలో జరిగినటువంటి అవినీతి